నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో అండి, చాలామంది ఎండ్ యూజర్స్ ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ పర్చేజ్ చేయటం కోసం, దట్టు ఒక మీడియం రేంజ్ ఆఫ్ బడ్జెట్లో అన్ని ఎమ్యూనిటీస్కి నియర్ బై సెట్ చేసే వాళ్ళకి ఒక 2 మైక్రో మార్కెట్స్ చెప్తాను మీకు. కొల్లూరు అండ్ తెల్లాపూర్ అండి. ఇంత స్టాగ్నెట్గా మార్కెట్ ఉన్న టైంలో కూడా ఆల్మోస్ట్ 20 to 25 న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి ఈ ప్లేసెస్లో. కొల్లూరు అండ్ తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్కి నియర్ ఉంటారు, ఐటీ షాడో ఏరియాస్కి నియర్ ఉంటారు, విత్ ఆల్ మోడర్న్ ఎమ్యూనిటీస్. అప్కమింగ్ ఏరియాస్ మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ తీసుకుంటే ఇనీషియల్ ప్రైస్ అండి 5,500 ఫర్ స్క్వేర్ ఫీట్లో మీకు మంచి ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. 2 BHK 3 BHK వాట్ ఎవర్ ఇట్ మే బి. 5,500 నుంచి అరౌండ్ 6,500 7,000 ఫర్ స్క్వేర్ ఫీట్ కూడా ఉంది. అలాగే న్యూ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఎంటర్ అవుతూ ఉన్నారు, తెల్లాపూర్ కానీ కొల్లూరు కానీ. సో ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే మీకు ఒక రీజనబుల్ ప్రైస్లో అంటే 5,500 6,000 ఆ రేంజ్లో మీరు పర్చేజ్ చేసుకోగలిగితే మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లో ఎస్ఎఫ్టీకి ఒక 2,000 అప్రిషియేషన్ అయితే మీరు 100% తీసుకోవచ్చు. ఇది ఎష్యూర్డ్. ఎందుకు అంటే వన్స్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయితే మార్కెట్లో వాళ్ళు ప్రైస్ పెంచడం జరుగుతుంది. ఈ 5,500 అనేది మేబీ ఇంకొక 1.5 ఇయర్ 1 ఇయర్ తర్వాత అయితే 5,500 ప్రైస్ అక్కడ అవైలబిలిటీ ఉండదు. సో ఈ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ తీసుకోండి. కొల్లూరు అండ్ తెల్లాపూర్ న్యూగా లాంచ్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే కొంత ఓల్డ్ ఇన్వెంటరీ కూడా ఉంది. ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి, అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, రిటైల్ సెక్టర్ ఎక్కడుంది, ఇలాంటి కొన్ని సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్కి నియర్గా మీరు ఒక ఫ్లాట్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్స్లో ఐ అష్యూర్ యూ ఎస్ఎఫ్టీకి ఒక 2,000 ప్రైస్ గ్రోత్ అయితే మీరు 100% దాని నుంచి ఈల్డ్ చేయొచ్చు. సో అక్కడ ఎలాంటి ఇన్వెంటరీ ఉంది ఏంటనేది మీరు ఆ ఏరియాస్కి వెళ్ళి ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడండి. ప్లస్ చాలామంది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెగోషియేషన్ ఎక్కువ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నో అండి, 5,500 6,000 ఆ బడ్జెట్ రేంజ్లో నెగోషియేషన్ కూడా ఎక్కువ ఇవ్వటానికి అవకాశం లేదు. ఎందుకంటే ల్యాండ్ ప్రైజెస్, కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరగటం జరిగింది. బిల్డర్స్ కూడా విపరీతమైన ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఏం లేదు. జస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే ఎయిమ్తోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. క్లోజ్డ్ డోర్స్లో కొంత నెగోషియేట్ చేయటానికి, నెగోషియేషన్ కూడా ఎప్పుడు అంటే బిల్డర్ వైపు నుంచి ఎప్పుడు నెగోషియేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఎప్పుడైతే మీరు స్పీడీ పేమెంట్ చేస్తారో, డీల్ ఈరోజు క్లోజ్ చేస్తాను, 1 మంత్లో పేమెంట్ చేస్తాను, మేబీ మ్యాక్సిమం అందరూ లోన్కి వెళ్ళొచ్చు. మీ దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంటే ఇంకా కొంత నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. స్పీడీ పేమెంట్ చేయగలను అంటే కొంత నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. సో డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఈ 2 మైక్రో మార్కెట్స్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మంచి ప్రాఫిట్స్ మీరు ఈల్డ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. రవిప్రకాష్ ఫినిషింగ్ ఆఫ్.